నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏంటో ఒక్కసారనే వెళ్ళి రావాల్సిందే. ఇవి రెండు కంట్రీస్. బట్ మీరేమో రెండు కలిపి ప్యాకేజ్ ఇస్తూ ఉంటారు. ఏంటి అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఐటనరీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎప్పుడు ఆస్ట్రేలియా వాడినా న్యూజిలాండ్ అనే పదం పక్కనే వస్తుంది. అదే వెళ్ళి రావాల్సింది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎందుకంటే పక్క కంట్రీసే. అంత దూరం వెళ్తున్నప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 15 hours జర్నీ ఉంటుందండి. 15-16 hours జర్నీ ఉంటుంది. అంత దూరం వెళ్ళిన తర్వాత పక్కన న్యూజిలాండ్ కూడా ఉంది కదా, న్యూజిలాండ్ కూడా విజిట్ చేసి రావాలన్న ఉద్దేశంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంట్రీస్ కలిపి మనకి ప్యాకేజ్ మనము చేస్తున్నాం. దీనిలో మొత్తం కలిపి 13 nights 14 రోజులు 15 days పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే లైఫ్ టైం మళ్ళీ అయితే పోవు. 30 nights 14 days. ఎందుకంటే మనం క్రికెటర్స్ కాదు కదా, ఊరికి వెళ్ళి రావడానికి. అదే చెప్పబోతున్నాను. ఆస్ట్రేలియా అంటే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది కంగారు. అదే ఆ యానిమల్ ఎక్కడా లేదు ప్రపంచంలో. తర్వాత క్రికెట్, తర్వాత బీచెస్, తర్వాత December 31st. December 31st ఎందుకంటే ఫస్ట్ మనకి న్యూ ఇయర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్, చాలా మంది ఈ టైంలోనే అక్కడికి వెళ్తారండి. ఎస్, ఈ టైంలో వెళ్తారు. అందులో ఏంటంటే వాళ్ళకి అక్కడ సమ్మర్, అక్టోబర్ నుంచి సమ్మర్ వాళ్ళకి. సో అందుకని ఈ టైంలోనే మనకి ఎక్కువ మంది విజిటర్స్ వెళ్తారు. అలానే మనం కూడా ప్యాకేజీ ఈ సీజన్లో పెడతాం. మనకి ఫిబ్రవరిలో ప్యాకేజ్ ఉంది. సో 30 nights 14 days 5,30,000 ప్లస్ ట్యాక్సెస్. ఈ అన్ని కలిపి దాంట్లో ఏంటంటే మీరు మెయిన్ సిటీస్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో, సిడ్నీ, కెయిన్స్, మెల్బోర్న్. ఈ 3 cities కూడా 3 nights ఉంటాం మనం. సిడ్నీలో 3 nights, కెయిన్స్లో 3 nights, మెల్బోర్న్లో అండ్ న్యూజిలాండ్లో 4 nights ఉంటాం. ఈ మొత్తం కలిపి 30 nights 14 days. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా వీసా వచ్చేటప్పటికి దాని డాక్యుమెంటేషన్ కానివ్వండి, వీసా వచ్చేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నార్మల్గా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే టేకప్ చేయరు. మీరు వీసా తీసుకొని రండి, మేము ప్యాకేజ్ ఇస్తామంటారు. మేము అట్లా కాదు, వీసా కూడా మేమే అప్లై చేస్తాం. కొంచెం కష్టమైనా కానీ మేమే కేర్ తీసుకుంటాం ఆ విషయాలు. అది క్లియర్ గా. ట్రావెల్స్ వాళ్ళు నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు, 25 years నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీసా తెప్పించగలుగుతారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తెప్పించగలుగుతా ఉన్నది మన చేతిలో ఉంది. ఏ కంట్రీ ఏ కంట్రీ అయినా కానీ ఇమిగ్రేషన్ ఎట్లా ఉంటుందండి, మన మాట విన్నరు ఎవరు కూడా. మన డాక్యుమెంటేషన్ మన మాట అంతే. ఆ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, పర్ఫెక్ట్ గా ఉంటే వీసా ఇస్తారు, లేదంటే మాత్రం వీసా రాదు. ఏ మాత్రం అవుతాం. సో అందువల్ల ఏంటంటే అది కూడా మనం కేర్ తీసుకుంటాం. ఈ ప్యాకేజ్లో వచ్చేటప్పటికి 30 nights 14 days 5,30,000 మనకి ఫ్లైట్స్ ఉంటాయి, వీసా ఉంటుంది, హోటల్ అకామిడేషన్ ఆల్ ద ప్లేసెస్, 3 star హోటల్ అకామిడేషన్, సేమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. అన్నీ మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత వచ్చేటికి మీరు చూసే అట్రాక్షన్ ప్లేస్ ఒక ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడి నుంచి ఒక టూర్ మేనేజర్ ఉంటారు. సో ఇవన్నీ కలిపి 5,30,000 చాలా ఎకానమికల్ ప్రైస్. ఎందుకంటే అంత దూరం ఆల్మోస్ట్ 12 hours జర్నీ ఉంటుంది. సో ఆ ఫ్లైట్స్ కానివ్వండి, ఆ హోటల్స్ కానివ్వండి, ఆ చూసే ప్లేసులు కానివ్వండి, చాలా తక్కువ ప్రైస్గా వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి 5,30,000 ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. సో సిడ్నీ వచ్చేది ఫస్ట్ మనం సిడ్నీలో ల్యాండ్ అవుతామండి. సిడ్నీలో ల్యాండ్ అవుతాం. సిడ్నీలో ల్యాండ్ అయిన ఆ రోజు మనం రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 13-14 hours జర్నీ ఉంటుంది. నెక్స్ట్ డే రోజు మనకి హార్బర్ ఉంటుంది, డార్లింగ్టన్ హార్బర్ అంటారు. హార్బర్లో 2 ఇంపార్టెంట్ ప్లేస్లు అనమాట. ఒకటి ఇందాక మనం అనుకున్నట్టు హార్బర్ బ్రిడ్జ్, ఆ సీ మధ్యలో క్రీక్ లాగా ఉంటే దాని మీద కట్టారండి, ఐరన్ స్ట్రక్చర్ అది. అక్కడి నుంచే మనకి December 31st ఫైర్ క్రాకర్స్ అన్ని కూడా అక్కడి నుంచే వస్తుంది. సో హార్బర్ బ్రిడ్జి, దాని ఎదురుగానే ఒపేరా హౌస్ అని ఉంటుంది లోటస్ షేప్లో. సో అంతా వైట్ మార్బుల్తో చేసింది అనమాట. సో ఆ 2 కూడా మనం ఆ డార్లింగ్టన్ హార్బర్లో చూసుకుంటాం. సో అది చూసుకొని మనకి సిడ్నీ సిటీ టూర్ చూసుకుంటాం. అది సెకండ్ డే. థర్డ్ డే వచ్చేటి మనకి అక్కడి నుంచి బ్లూ మౌంటైన్స్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ ఉంటుంది. ఆ బ్లూ మౌంటైన్స్కి విజిట్కి వెళ్తాము. ఆ బ్లూ మౌంటైన్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మీకు స్కై రైల్ ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. ఈ 3 కూడా ఒకటే ప్లేస్లో ఉంటుంది. సో ఆ ఎంట్రీ టికెట్ ఇస్తాం మనం. ఫస్ట్ స్కై రైల్ వెళ్తారు. స్కై అంటే కేబుల్ పెద్దది, ఒక బస్ లాగా ఉంటుంది అనమాట. ఆ వ్యాలీ మొత్తం చూసుకుంటే వెళ్ళొచ్చు. అది 360 degrees కనిపిస్తుంది. తర్వాత 3 Sisters ఎకో పాయింట్ అని ఉంటుంది. అది
మనకి ఆ స్కై రైల్ ఆగిన తర్వాత బై వాక్ వెళ్తాం మొత్తం అడవిలో అంత మొత్తం వ్యాలీ అంతా చూసుకుంటా, అసలు నడుస్తున్నాం వాటర్ ఫాల్స్ ఉంటాయి మధ్యలో, ఇవన్నీ చూసుకుంటా. మళ్ళీ స్టీపెస్ట్ ట్రైన్ అనమాట రైలు, కింద నుంచి పైకి వస్తుంది ట్రైన్ కొండ మించి. భయం ఏమవుదండి. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము. నెక్స్ట్ డే రోజు మనం అక్కడికి కేన్స్ వెళ్తాం. కేన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కోరల్స్. సో వన్ ఆఫ్ ద గ్రేట్ బ్యారియర్ అంటారు అది. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు. ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ విజిట్కి వెళ్తాం మనం బోట్లో. గ్రీన్ ఐలాండ్ అని ఉంటుంది. ఐలాండ్లో మనకి టైం స్పెండ్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు ఒక గ్లాస్ బాటమ్ బోట్ అరేంజ్ చేస్తారు. ఆ గ్లాస్ బాటమ్ బోట్ కింద అన్ని మనకి కొరల్స్ కనపడతా ఉంటాయి, ఫిషెస్ వెళ్తా ఉంటాయి, వస్తూ ఉంటాయి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట కేన్స్ లో. తర్వాత అక్కడి నుంచి మనకి నేచురల్ పార్క్ అని ఉంటుంది కేన్స్ లో. ఆ నేచురల్ పార్క్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి కేబుల్ కార్లో వెళ్తాం. ఆల్మోస్ట్ 30 minutes కేబుల్ కార్ ఉంటుంది. సో ఆ కేబుల్ కార్లో వెళ్ళి ఆ నేచర్ అంతా ఎంజాయ్ చేస్తాం అక్కడ. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనకి సినిక్ రైల్ అని ఉంటుంది. ఆ సినిక్ రైల్ ఆల్మోస్ట్ మనకి 1 hour ఉంటుంది. సినిక్ రైల్ ఆ నేచర్ పార్క్ దగ్గర నుంచి ఇక్కడికి. సో సినిక్ రైల్లో మనం రిటర్న్ వస్తాం. ఇవన్నీ కూడా కేన్స్ లో ఉంటాయి. చెప్పలేము అసలు ఇంత, అసలు ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే ఒకటి ఒక అద్భుతం లాగా ఉంటుంది. ఆ కేన్స్ నుంచి మళ్ళీ మనకి ఫ్లైట్ లో మెల్బోర్న్ వస్తుంది. మనకి 13 days ఉన్నా అయిపోయిందా అనిపిస్తుందేమో మీరు చెప్పేదాన్ని బట్టి. అవునండి, అవును. సో మన మధ్య మధ్యలో మన ఫుడ్, లంచ్, డిన్నర్లు, మన హ్యాపీగా మన ఇండియన్ రెస్టారెంట్స్ లో మన చక్కటి భోజనం దొరుకుతుంది. అదే కదా, ఇప్పుడు 2 రోజులు అక్కడ ఫుడ్ తినేసరికి అనిపిస్తుంది, ఆ తర్వాత కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అవును, కానీ అందుకనే మన రెస్టారెంట్స్ చూజ్ చేసుకునేది కూడా అంత బాగా చూజ్ చేసుకుంటాం. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగదు, అంత స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్ ఉంటుంది. సో అక్కడి నుంచి బయలుదేరి మనం మెల్బోర్న్ వస్తాం. మెల్బోర్న్లో మనకి ఒక అద్భుతం ఏంటంటే ఫిలిప్ ఐలాండ్ అని ఉంటుంది. ఫిలిప్ ఐలాండ్లో మనము డ్రైవ్ చేసుకుంటే ఈవినింగ్ అక్కడికి వెళ్తాము. ఈవినింగ్ టైంలో సీలోంచి పెంగ్విన్స్ అని నడుచుకుంటే బయటకు వస్తాయి. చిన్న చిన్న పెంగ్విన్స్, ఆ పెంగ్విన్స్ నడుచుకుంటే మనకి బయటకు వస్తాయి. సో మనకి ఆ పెంగ్విన్స్ ఆ ఈవినింగ్ టైంలో స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ మనకి అందరినీ క్రౌడ్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేస్తే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు. అవన్నీ ఫస్ట్ స్టార్ట్ 2, 4, 6, 10, 20, 30, 50 ఆ పెంగ్విన్స్ నడుచుకుంటా వస్తాయి. ఆ సీలోంచి వచ్చి వాటి నెస్ట్ ఉంటాయి, ఆ నెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఆ చిన్న చిన్న పెంగ్విన్స్ నడుచుకుంటా వస్తాయి, అసలు మాటలు వర్ణించలేము. అమేజింగ్. సో అది మెల్బోర్న్లో స్పెషాలిటీ. సో తర్వాత అక్కడి నుంచి గోల్డ్ కోస్ట్ రోడ్ అని ఉంటుంది. ఆ పదల్లో ఉంది గోల్డ్ కోస్ట్. ఆ కోస్ట్ అంతా కూడా ఆ డ్రైవ్ ఉంటుంది అనమాట. డ్రైవ్ చాలా అసలు నెవర్ ఎండింగ్ అనమాట. అది ఆల్మోస్ట్ 4 to 5 hours డ్రైవ్ ఉంటుంది. మెల్బోర్న్ వెళ్ళారంటే గోల్డ్ కోస్ట్ వెళ్ళామని అడుగుతారు, గోల్డ్ కోస్ట్ రోడ్కి వెళ్ళామని అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లన్నీ కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళారు అంటే ఈ ప్లేస్లన్నీ చూసారని అడుగుతారు. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో అందుకని మనం చూజ్ చేసే కూడా అంత ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే అన్నీ చూజ్ చేస్తాం. సో మెల్బోర్న్ నుంచి మనం న్యూజిలాండ్ వెళ్తాం. న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీకి వెళ్తాం. సో ఆక్లాండ్ సిటీలో మనము 2 nights ఉంటాం. సో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది మంది ఐలాండ్. దేనికదే అంటే మనం ఇది బాగుంది అని అనుకునే లోపు అంతకు మించిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ 13 days అంటే నైట్స్ అక్కడ ఉండడం అనేది కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అండ్ లైఫ్ లో ఒక్కసారి వెళ్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే, అంటే బడ్జెట్ కాస్త ఎక్స్పెన్సివ్ అనిపిస్తదండి, బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వర్ది అనిపిస్తుంది. సో అదే చెప్తున్నా కదా, మాకున్న ఎక్స్పీరియన్స్, మాకున్న ప్లానింగ్ ప్రకారం అసలు ఎక్కడ ఇబ్బంది పడరు. మొత్తం 4 flights ఎక్కుతారు మధ్యలో. సిడ్నీ టు కేన్స్ టు మెల్బోర్న్ టు న్యూజిలాండ్. ఈ మధ్యలో ఇంటర్నల్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించదు. టైం టు టైం మేము అట్లా అందరినీ కూడా మేము మోటివేట్ చేసుకొని తీసుకెళ్తా ఉంటాం. ఒక టూర్ మేనేజర్ ఉంటారు, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన ఉండదు. ఆక్లాండ్ ఉంటాం. ఆక్లాండ్ లో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకొని తర్వాత పక్కన రోటోరో అన్న విలేజ్ ఉంటుంది, అగ్రికల్చర్ విలేజ్. దాని యొక్క స్పెషాలిటీ అంటే మనము న్యూజిలాండ్ ఆక్లాండ్ నుంచి ఆ రోటోరోకి వచ్చే ప్లేస్లో ఒక 3 hours 4 hours డ్రైవ్ తర్వాత మనకి గ్లో వామ్ కేవ్స్ అని ఉన్నాయి. గ్లో వామ్ కేవ్స్ అంటే మనకి
లైట్ మనకి నైట్లో గ్లో అవుతూ ఉంటాయి, ఆ వామ్స్ అన్నమాట. సో దాంట్లో అన్ని కేవ్స్ లోపల ఉంటాయి అవి. ఎట్లా వెళ్ళి చూస్తాం మనం, ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్ని చాలా నిశ్శబ్దంగా, ఎందుకు లేకపోతే అవి బయటికి రావు ప్లస్ ఎగిరిపోతాయి. చాలా అసలు పిన్ డ్రాప్ కన్నా ఇంకా తక్కువ అన్నమాట, అంత సైలెంట్. ఆ బోట్ సెయిలింగ్ అప్ అవుతున్నప్పుడు కూడా చిన్న సౌండ్ కూడా రాదు. సో అది దాన్ని స్లోగా తీసుకు ఆ గ్లో వామ్ కేవ్స్ తీస్తాం. అక్కడే అగ్రికల్చర్ షీ ఫార్మ్స్ ఉన్నాయి, షీ ఫార్మ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎట్లా ఊళ్ళు ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు ఎట్లా అనేది. సో అది కూడా చూస్తాం. అది కూడా చూసి ఆక్లాండ్ నుంచి 4th డే రోజు మనం రిటర్న్ వస్తాం. ఇంత ప్లానింగ్ కి మనం పే చేసాం ఓన్లీ 5,30,000. అందుకోసమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంత ప్లాన్డ్ గా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఎస్, మనకి ఫిబ్రవరిలో ఉంది ఆల్రెడీ, ఇప్పటి నుంచే ప్లానింగ్ అనమాట. అక్టోబర్ నుంచే ప్లానింగ్, ఎందుకంటే ఆ వీసాలు కానీ, ఆ ఫ్లైట్ బుకింగ్స్ కానీ, అక్కడ ప్లేసెస్ కానీ అన్ని ఇప్పటి నుంచి మనం చూసుకుంటే అప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు రాగలం అన్నమాట. సో ఫిబ్రవరిలో టూర్ ప్యాకేజ్ ఉండింది. సో ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎవరికైనా సరే ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా డీప్ గా, చాలా క్లారిటీగా చంద్రశేఖర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది మీతో టచ్ లోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్షుణ్ణంగా క్లారిటీగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.